హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ ఎండు రొయ్యలతో పోపన్నం. ఇది ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ పోపన్నం తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మినపగుండ్లు, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎండు రొయ్యల పోపన్నం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.